హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మసీ కోర్సులు, అదేవిధంగా లైబ్రేరియన్ సైన్స్ కోర్సులు, వీటితో పాటుగా చాలా రకాల క్వాలిఫికేషన్స్తో 24 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి విడుదలైంది, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటుగా చాలా వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోని పూర్తిగా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ లింకు, అదేవిధంగా పూర్తి నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్లు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, పేటీఎం కంపెనీలో ఉద్యోగాల కోసం ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అయితే ముందుగా చూడండి. పేటీఎం కోసం మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని ద్వారా మనం డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు, అదేవిధంగా ఈ కామర్స్ షాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఇలాంటి సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం అయితే మీకు వచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అవసరం లేదు. 10th నుంచి పీజీ వరకు మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా ఒక పరీక్ష రాసి ఈ ఉద్యోగం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి వెంటనే స్లాట్ బుక్ చేయండి. ఎందుకంటే స్లాట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ప్రస్తుతం పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 4 lakhs per annum శాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇండియాలో ఉన్నటువంటి టాప్ సంస్థల్లో ఈ టెస్ట్ రాయడం ద్వారా మీరు ఉద్యోగం చేసే అవకాశం పొందొచ్చు. అది కూడా మీరు పరీక్ష రాసినటువంటి 15 రోజుల్లోనే ఉద్యోగం వస్తుంది. నాన్ టెక్ రోల్ సెలెక్ట్ అయినట్లయితే 4 lakhs per annum శాలరీ ఉంటుంది స్టార్టింగ్. అదే టెక్ రోల్ సెలెక్ట్ అయితే 6 lakhs per annum శాలరీ అయితే ఉంటుంది. వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసిన తర్వాత వెబ్సైట్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ఉంటాయి. రీసెంట్గా చాలా ప్రాక్టీస్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు మినీ మాక్ టెస్ట్ శాంపుల్ పేపర్స్ అయితే ఉంటాయి. దీంతో పాటుగా లీడర్ బోర్డు కూడా ఉంటుంది. లీడర్ బోర్డులో రీసెంట్గా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి అనే డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రీసెంట్గా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలో పేటీఎం, అప్గ్రేడ్, మీషో, 1mg ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇదే వెబ్సైట్లో మీకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్, గైడ్లైన్స్, వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏజ్తో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్, అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది. ఇది నేషనల్ యూనివర్సిటీ కదా, ఎక్కడో ఉంది అనుకోవద్దు, మన హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి సెలెక్ట్ అయినట్లయితే మీరు యూనివర్సిటీలో అయితే పనిచేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం విడుదల చేశారు. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2 వరకు కూడా టైం అయితే ఉంది. కాబట్టి తొందరగా పంపించండి. మీరు తొందరగా పంపిస్తే ఆ తేదీలోపు అక్కడికి అప్లికేషన్ అయితే రీచ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో డిప్యుటేషన్ బేసిస్ మీద భర్తీ చేస్తున్న పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళనే తీసుకుంటారు, మనకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 24 రకాల పోస్టులకి కూడా అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మరి ఇందులో కొన్నింటికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, మరికొన్నింటికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి అందులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే లైబ్రరీ అటెండెంట్ అనే వేకెన్సీస్, దీనికి సంబంధించి 18,000 నుంచి 56,900 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా CLISC అనేటువంటి కోర్స్ అయితే చేయాలి, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది. దీంతో పాటుగా ఉర్దూ మరియు ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ మరియు రైటింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఇచ్చారు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ 30 సంవత్సరాలతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్కి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదన్నట్లయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా
పాటుగా దీనికి సంబంధించి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. వర్క్షాప్ అటెండెంట్ అనే వేకెన్సీ దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేటువంటి కోర్సు కూడా చేయాలి. అట్లీస్ట్ 1 ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లోవర్ డివిజన్ క్లర్క్ అనే పోస్టు, ఈ పోస్ట్కి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి కానీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ టైప్ రైటింగ్లో మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎవరికైనా డిగ్రీ ఉన్న, ఉర్దూకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఆ నాలెడ్జ్ లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఏ పోస్టులకైనా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టు, దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్, ఉర్దూ మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఇచ్చారు. అన్నిటికీ కూడా ఇక్కడ ఏజ్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం, దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ కానీ లేదా సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అప్రెల్ టెక్నాలజీ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇలాంటి క్వాలిఫికేషన్ ఏదున్నా సరే అప్లై చేయొచ్చు. అంటే బీటెక్ చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా వేకెన్సీ అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ అసిస్టెంట్ పోస్టు, దీనికి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అయితే చేసి ఉండాలి. దీంతో పాటుగా 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేదా డిప్లొమా అనేది మెకానికల్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ పోస్టు, దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టు, దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా స్టెనోగ్రఫీ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటుగా ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు టైపింగ్ సంబంధించి అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, దీనికి మాస్టర్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చేస్తే అప్లై చేయొచ్చు. లేదన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చేసి ఉండొచ్చు, అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఉర్దూ మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫార్మసిస్ట్ వేకెన్సీ, ఈ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫార్మసీలో చేసి మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా హాస్పిటల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరైనా సరే డిప్లొమా అంటే డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ అనేది ఉర్దూలో అయితే చేసి ఉండాలి. 55% ఆఫ్ మార్క్స్తో ఉండాలి. ఎవరికైనా ఉంటే అప్లై చేయొచ్చు. ఇక ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఐటీఐతో పాటుగా లేదా ఇంటర్మీడియట్తో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ అనేటువంటి పోస్టులు అన్నిటికీ అంటే ఇక్కడ ఆల్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బి లేదా బీటెక్లో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమాలో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే మన సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్టారు, ఇదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు మాత్రం మనకి క్వాలిఫికేషన్తో పాటుగా ఖచ్చితంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటుగా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అక్కడ డిజైరబుల్ అడగలేదు కనుక తప్పనిసరిగా అవసరం అయితే ఉంటుంది. మరి పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించేటప్పుడు ఫీజు కూడా పే చేయాలి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేటువంటి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో మీరు దీనికి సంబంధించినటువంటి ఫీజు అయితే పే చేయాలి. ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు అయితే 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే 250 రూపాయలు. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 300. అంటే ఇక్కడ మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బీసీ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులకు బట్టి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజు అయితే పే చేయాలి. గమనించండి, అన్నిటికీ కూడా ఒకే విధంగా ఫీజు అయితే లేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేయడానికి అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 2వ తేదీలో రీచ్ అయ్యే విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మరి పోస్టులకి ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఇలాంటి ద్వారా ఎంపిక అయితే చేస్తారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయాలి. లేదన్నట్లయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి లేటెస్ట్గా ఉర్దూ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.